ఇంకా మీకు గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఒక మంచి ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అంటే అన్ని ప్రశ్నలు అన్నీ కూడా ప్రశ్నలు కూడా మంచివే. పిల్లలు ఎదురకుండా తల్లిదండ్రులు చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏమున్నాయి? పిల్లలు మనం చెప్పే నీతి పాఠాలు వినరండి, వినరు. మనల్ని చూసి అనుకరిస్తారు. చిల్డ్రన్ ఆర్ గుడ్ కాపీ క్యాట్స్. అన్నీ మనల్ని చూసి అనుకరిస్తారు. స్కూల్కి వెళ్తే టీచర్ ప్రవర్తనని, టీచరు మాట తీరుని ఇంటికి వచ్చి ఎల్కేజీ పిల్లలే అనుకరిస్తారు. కాబట్టి మన పిల్లలకి మనం జన్యువులు ఇచ్చాం. జన్యు పరంగా కూడా మన ప్రవర్తన అనువంశికం అవుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. దీనికి తోడు మనం అలాగే చేసి చూపుతుంటే పిల్లలు మనం చూసి నేర్చుకుంటారు. బూతులు మాట్లాడదని ఎన్నిసార్లు చెప్పాలరా గాడిద డాష్ డాష్ అంటే వీడే బూతులు మాడుతున్నాడు. సంయమనంగా ఉండాలి, ఏంటి కోపం పడేది అంటే ఇతను కోపడుతున్నాడు, వాడిని సంయమనంగా ఉండమంటున్నాడు. ఎంతసేపు సెల్ ఫోన్ వీళ్ళు పోనీ పెద్దవాళ్ళు ఆఫీస్ కోసం, బిజినెస్ పనుల కోసం సెల్ ఫోన్ వాడాలి. కానీ ఎంటర్టైన్మెంట్ కోసం పనికిరాని వీడియోలు, కాలక్షేపం కబుర్లు, వాట్సాప్లో గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు చెప్పుకుంటూ నువ్వు వీడియోతో సెల్ ఫోన్తో కాలక్షేపం చేస్తూ పిల్లల్ని సెల్ ఫోన్ వాడద్దు, పుస్తకం తీసుకుని చదువు అంటే ఎందుకు చదువుతారండి? చదువారు కదా. తెలుగులో ఒక మంచి సామెత ఉందండి, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు అని. కాబట్టి తల్లిదండ్రులు తమ ప్రవర్తన పిల్లలకి ఆల్రెడీ అనువంశికంగా జన్యుపరంగా వెళ్ళిపోయింది. కనీసం ఇప్పుడైనా మంచి ప్రవర్తనను వాళ్ళ ముందు వాళ్ళకు ఆదర్శంగా నిలుద్దాం అన్న విషయాన్ని గ్రహించకపోతే తిరిగి తిరిగి చేసుకున్న వారికి చేసుకున్నంత అని అది వాళ్ళకే చుట్టుకుంటుంది. పిల్లలు మొబైల్కి అడిక్ట్ అయిపోయారు. లేదా చాలామంది 8-9 తరగతి పిల్లలు, మీరు 10 మందిని పట్టుకోండి, స్మోకింగ్కి వాళ్ళు అడుగు పెట్టారంటే ఎందుకు వచ్చారంటే మా నాన్న తాగుతాడు, లేదా మా తాతగారు తాగుతాడు, నేనే షాప్కి వెళ్ళి సిగరెట్లు బీడీలు తీసుకొచ్చాను. పెద్దవాళ్ళు చూసి మా నాన్న చేస్తున్నప్పుడు నేను చేస్తే తప్పేంటి, మా తాతగారు చేస్తే నేను చేస్తే తప్పేంటి అని అండి. కొన్ని ఉదాహరణలు చెప్తానండి. అమ్మాయి 10th అయినాక ప్రేమ పేరుతో వీళ్ళకి ఏమాత్రం పొసగని ఒక వ్యక్తితో లేచిపోయింది. తండ్రి ఎంత వారించినా ఆమె వినలేదు. కారణం ఏంటంటే తండ్రికి ఇదివరకే వివాహేతర సంబంధం ఉంది, అది అమ్మాయికి తెలుసు. భార్యను చావబాదేవాడు. ఈయన ఏం చెప్తాడు కూతురికి? ఇంకా మోరల్ లెసను, పెళ్లి చేసుకో, పవిత్ర బంధం, అన్యోన్యంగా కలిసి జీవించండి, ఇదని చెప్పే అవకాశం ఉందా? చాలేరా నువ్వు చెప్పింది మనసులో అనుకుంటుంది. ఆ నాన్నని రే అనకపోయినా మనసులో అనుకుంటుంది, నీలాంటి బతుకు చాలు, నా మనసుకు నచ్చినవాడు, నేనంటే ఇష్టపడినవాడు, వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఇంకా చాలా హైరాణ పడుతున్నారు. తప్పెవరిది? ప్రేమ వివాహాలు తప్పనట్ల నేను, ప్రేమ వివాహం వద్దనుకున్న నువ్వు ఆదర్శ దాంపత్యాన్ని పిల్లలకి చూపించాలిగా. సరే, భార్యాభర్తలు అన్న తర్వాత కొద్దిపాటి అలకలు ఇవన్నీ మామూలేనండి. నేనేదో ఐడియల్ అంటే ఏదో సినిమాల్లో ఉన్నట్టుగా చూపించట్లేదు. ఓవరాల్గా మంచిని చూపిస్తే పిల్లలకి అదొక మోడల్ అవుతుందండి, వాళ్ళు అనుకరిస్తారండి. ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ కూడా నేను చూస్తున్నానండి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్గ్యూ చేసుకోవడం, లేదా కొట్టుకోవడం, కొంత ఆర్గ్యుమెంట్ తప్పదండి, పిల్లలు ఎదురు ఉండండి. కొంత అంటే ఆ ఆర్గ్యుమెంట్ అనేది ఒక డెమోక్రటిక్గా సాగితే తర్వాత ఒక నిర్ణయానికి వస్తే నేనే గెలవాలి అని కాకుండా ఇది నా అభిప్రాయం, లేదంటే ఇది నా అభిప్రాయం, ఫైనల్గా ఒక రాజీ వచ్చారు, ఓహో ఇలాగే ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అంటారు. దాని పిల్లలు నేర్చుకుంటారు. అది భేదాభిప్రాయాలు ఉన్నా కలిసిమెలిసి జీవించడం ఎలాగా, ఒకరి అభిప్రాయాన్ని, ఒకరి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడం, ఎంపథైజ్ చేయడం అంట, సహానుభూతి అనేది నేర్చుకుంటారు పిల్లలు. అంతేగాని చెవులు చిల్లు పడేలా, పైకొప్పి ఎగిరిపోయేలా, ఆ చేతిలో దొరికిన వస్తువులను ఒకరిపైన ఒకరు వేసుకుంటూ అది ఆర్గ్యుమెంట్ అంటే, అలాంటి ఆర్గ్యుమెంట్ వల్ల పిల్లలు నెగిటివ్లు అవుతారు. ఇవాళ మీరు 100 మంది అమ్మాయిల్ని సర్వే చేయండి, 100 మందిలో బాగా చదువుకున్న వాళ్ళలో, ముఖ్యంగా నగరాలకు సంబంధించిన వాళ్ళలో 30-40 మంది నేను పెళ్ళే చేసుకోను అంటున్నారు. అది చాలా దీంట్లో ఆ పెళ్లి చేసుకోను అంటున్న ఆ 30 మందిలో 25 మంది వాళ్ళ తల్లిదండ్రులు సఖ్యతగా ఉండడం లేదు, ఆల్రెడీ విడిపోయి ఉంటారు. విడిపోవడం కన్నా ఇలా రోజు కీచులాటలు ఆడుకుంటుంటారు. అంటే ఏంటి? వివాహ వ్యవస్థ పైనే వాళ్ళకి నమ్మకం లేదు. అది పిల్లల మీద ప్రభావం ఉంది, చూపిస్తుంది, సహజంగా చూపిస్తుంది.
అందుకే చెప్పానండి, పెద్దవాళ్ళు అనేవాళ్ళు మనం చేసుకుందంతా మనకి తిరిగి సత్యకాలం ఉంది, ఒకప్పుడైతే ఎక్కడో చనిపోయాక నరకంలోకి వెళ్ళాలి, ఇప్పుడు ఇక్కడే మనకి ప్రభావం కనిపిస్తుంది అంటారు. దేవుడు, ఈ అతీంద్రియ శక్తులు, ఈ వీటిని పక్కన పెట్టి ఆలోచించిన ఈజ్ ఎ సోషల్ డైనమిక్, సోషల్ లా అండి. ఇలా జరుగుతుంది సహజంగానే. నువ్వు ఇలాంటి దారిలో పయనిస్తే ఇలా జరుగుతుంది అంతే.